దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఈ నూతన సంవత్సరంలో మనకు దేవుడిచ్చే వాగ్దానాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు యెహోషువతో మాట్లాడుచున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మోషే ద్వారా 40 సంవత్సరాలు నడిపించబడ్డారు. ఆ తర్వాత మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల్ని ముందుకు నడిపించడానికి బాధ్యత ఎవరికి ఇచ్చాడు? దేవుడు యెహోషువకి ఇచ్చాడు. యెహోషువకి ముందుగానే దేవుడు మోషే ద్వారా ట్రైనింగ్ ఇచ్చాడు. మోషే ద్వారా మరి అతను ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళడానికి అన్ని విధాలు కూడా అతను ముందుగా నేర్పించున్నాడు. అలానే ఇక యెహోషువ అన్నీ తెలుసుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను మోషేకు తోడైనట్లుగా నీకు కూడా తోడై ఉంటాను, నువ్వు భయపడవద్దు, నేను నీతోనే ఉంటానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలం నీకు ఇస్తానని 3వ వాక్యంలో చెప్తున్నాడు. ఇలాగా దేవుడు 5వ వాక్యంలో చెప్తున్నాడు, నీవు బ్రతుకు దినమనంట ఏ మనిషి ఎదుట నిలవలేడు, నేను మోషేకు తోడైనట్లుగా నీకును తోడయ్యిందును. ఇక్కడ 6వ వాక్యం మనం చదువుచున్నాం, నిన్ను విడవను, నిన్ను ఎడబాయును, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు చెప్తున్నాడు యెహోషువకి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ యొక్క కనాను దేశానికి నువ్వు తీసుకెళ్ళాలి. అయితే ఈ ప్రయాణంలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నీతోనే ఉన్నాను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, గమ్యస్థానం చేరే వరకు కూడా నేను నీతోనే ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలానే దేవుని బిడ్డలైన మనము మనకి జీవితంలో ఏ గమ్యం అయితే మనం ఈ సంవత్సరంలో మనం చేరాలనుకుంటున్నామో ఆ గమ్యాన్ని దేవుడు చేరుస్తాడా చేర్చడా? కొంతమంది ఉద్యోగం కావాలని, కొంతమందికి వివాహం కావాలని, కొంతమందికి సంతానం కావాలని, కొంతమంది చదువుల్లో మంచి సీటు కావాలని, లేకుంటే మంచి ర్యాంక్ రావాలని, లేకుంటే మంచి సొంత ఇల్లు కావాలని, సొంత బిజినెస్ పెట్టాలని, ఇలాగ ఎన్నో ఆలోచనలు మనం కలిగి ఉంటాం. అయితే ఈ అన్ని గమ్యస్థానానికి దేవుడు మనం చేరుస్తాడా చేర్చడా? ఎలా చేరుస్తాడు? దేవుడు మనతో ఉంటే చేరుస్తాడు. నిన్ను విడవను ఎడబాయను, నిన్ను విడవను ఎడబాయను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు మనతో ఉంటే సమస్తం మనకు సాధ్యమే. దేవుడు మనతో ఉండి మనల్ని విడవకుండా ఎడబాయకుండా ఉంటే మనం ఏ కార్యం అడిగినా దేవుడు చేస్తాడా చేయడా? ఆయనకు అసాధ్యం ఏదైనా ఉందా? లేదు. మనకు అసాధ్యమే, కానీ దేవుని సమస్తము సాధ్యమే. అందుకని ఇక్కడ మనం చదువుతున్న ఈ దినాన్ని, ఈ వాగ్దానం బట్టి మనం ధైర్యం ఉండాలా భయపడాలా? ఇప్పుడు ఈ వాగ్దానం బట్టి మనకు అన్నీ సాధ్యమా అసాధ్యమా? చెప్పండి అందరూ. సాధ్యమే. ఎందుకంటే దేవుడే మనతో ఉంటానంటున్నాడు. మోషేతో ఉన్నట్టుగా యెహోషువతో ఉంటాను వాగ్దానం చేస్తున్నాడు. అదే వాగ్దానం నేడు నీకు నాకు కూడా దేవుడు చేర్చున్నాడు. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు విడవని ఎడబాయని దేవుడుగా ఇశ్రాయేలు ప్రజలతో ఉండి వారిని గమ్యస్థానానికి కనాను దేశాన్ని చేర్చున్నాడు, వారికి స్వాస్థ్యాన్ని పంచిచ్చున్నాడు. అలానే దేవుని బిడ్డలు మనము ఈ సంవత్సరంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గమ్యస్థానం ఉన్నది. ఫలాని దగ్గరికి వెళ్ళాలి, ఫలాంటి చేరుకోవాలి, ఫలాంటి చేయాలి, ఫలాంటి పొందాలి, ఫలాంటి సాధించాలి. ఎవరి జీవితంలో అయితే ఎలాంటి ఆశలు అయితే, ఎలాంటి కోరికలు అయితే, ఎలాంటి ఉద్దేశాలు అయితే, ఎలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఆ కార్యాన్ని చేయాలంటే దేవుడు మనకు తోడుగా ఉంటేనే ఆ కార్యము జరిగిద్ది. దేవుడు మనకు తోడుగా లేకపోతే ఆ కార్యము జరగదు. ఈ దినాల్లో కొంతమందికి స్వస్థత లేదు, కొంతమందికి వ్యాధులు శరీరంలో తొలగించబడట్లేదు, కొంతమందికి తిరిగి శరీరంలోకి ఆరోగ్యం రావటం లేదు. ఇలాగా ఎన్నో తీరని లోటుతో, మానసిక ఒత్తిళ్ళు, మానసిక బాధలు, మానసిక కలవరాలతో కృంగిపోయి ఎంతోమంది డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ ప్రయోజనం లేకుండా ఎంతోమంది నిస్సహాయమైన స్థితిలో నిరాశతో కనబడుచున్నారు. కానీ దేవుడు కనుక మనకు తోడుగా ఉంటే, దేవుడు స్వస్థపరిస్తే స్వస్థత వస్తుందా రాదా? తప్పకుండా వస్తుంది.
కాబట్టి దేవుని బిడ్డని మనము దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉంటే, దేవుని కార్యం మన జీవితంలో జరిగితే, గొప్ప అద్భుతం మన జీవితంలో జరిగితే ఇంకా దానికి అసాధ్యమంటే ఏది లేదు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఇశ్రాయేలు ప్రజల ప్రయాణంలో ముందుగా శత్రువులు ఉన్నారు. ఎవరంట? ఎన్నో దేశాలు దాటుకుంటూ వెళ్ళాలి, ఎంతోమంది శత్రువులు దాటుకుంటూ వెళ్ళాలి, ఎన్నో రాజ్యాలను దాటుకుంటూ వెళ్ళాలి, దేశాలు దాటుకుంటూ వెళ్ళాలి. కాబట్టి దేవుడు ఇలా చెప్తున్నాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేను మీకు తోడుగా ఉన్నాను, మీ పితరులతో నేను వాగ్దానం చేసిన దేశాన్ని నేను నిశ్చయంగా మీకు ఇస్తాను, దాన్ని మీకు స్వాధీనపరుస్తాను, మీరు భయపడాల్సిన అవసరమో లేదని చెప్పాడు. అందుకే ఈ దినాల్లో మనం కూడా దేవుని వాగ్దానం కూడా కనిపెడుతున్నా. దేవుడి వాగ్దానం మనకి ఇచ్చినాడు. దేవుడు విడవను, చెప్పండి, విడవను ఎడబాయనని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క పిల్లలైన మనము దేవుడు మనల్ని విడవకుండా ఎడబాయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి. ఎవరి మాట అంట? చెప్పండి అందరూ. దేవుని మాట వినాలి. ఈ యొక్క యెహోషువకి దేవుడు చెప్పినప్పుడు ఏమని చెప్పాడు? 8వ వాక్యం చదవమ్మా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. దేవుడు తోడుగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రులు చదవాలి, ఇతరులకు కూడా ఏం చేయాలంటే బోధించాలి. అప్పుడే మనం ఏం చేస్తామంట? వర్ధిల్లుతాము. అంటే ఏంటి? జయం పొందుతాం. ఏం చేస్తామంట? జయం పొందుతాం. అందుకని మనము దేవుడు మనతో ఉండాలంటే మనం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. దేవుని మాట మనము వినాలి. చదువుతున్నాం కదా, ధర్మశాస్త్రం అంతా కూడా మనం నెరవేర్చాలి. ఇక్కడ 7వ వాక్యం చదువుతున్నాం, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. చూసారా? మోషేకి నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నువ్వు పొందుకొని దాన్ని బట్టి నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఆ వాక్యానుసారంగా ఏం చేయాలి? నువ్వు చక్కగా జీవించాలి. ఈ దినాల్లో అందరూ ఆశ అని చెప్పండి, దేవుడిని ఆశ్రయించాలి, దేవుడిని ఆశ్రయించాలి అన్నారు. మరి దేవుడు మనల్ని ఆశ్రయించాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట ఏం చేయాలి? మనము వినాలి. వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలి. చాలామందికి ఏంటంటే దేవుని ద్వారా అన్నీ కావాలి, కానీ వీళ్ళు మాత్రం వాక్యానుసారంగా జీవించరు, వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తారు. వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుడు మనతో ఉంటాడండి? ఉంటాడా? చెప్పండి, ఉంటాడా? ఉండడు. దేవుడు మనల్ని ప్రేమించి ఫస్ట్ ఏం చేస్తాడంటే ఒక బ్లెస్సింగ్ ఇస్తాడు. చక్కగానండి, మనం ఏదైతే కావాలనుకుంటామో అందరికంటే ఉన్నతమైన బ్లెస్సింగు, అందరికంటే గొప్ప బ్లెస్సింగ్, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కానీ దాన్ని మనం ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. బైబిల్ మీ అందరూ తెలుసు, బైబిల్లో కొంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎవరు చెప్పండి గొప్ప వాళ్ళు? ఎవరు గొప్ప వాళ్ళు? అబ్రహాము చాలా గొప్పవాడు. అబ్రహాము నీతిమంతుడు, విశ్వాస తండ్రి అని పేరు ఆయనకి. మోషే ఇల్లంతట్లో నమ్మకస్తని ఆయనకు ఒక పేరు ఉంది. యోబు యథార్థపరుడని ఆయనకు ఒక పేరు ఉంది. దావీదు నా చిత్తానుసార మనస్సు గల ఒక మనుషులని ఒక పేరు ఉంది. ఉందా లేదా? ఉందా? ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు అనేది బైబిల్లో ఉంది, గొప్ప వ్యక్తులని. అలాగనే సంసోన్ ఎవరండి? బైబిల్లో బలవంతుడు, ఆయనకంటే బలవంతుడు ఎవరుడా లేరు. ఇంకో వ్యక్తులు ఎవరైనా? సాలొమోను. నీ అంత జ్ఞాని నీకు ముందు కానీ నీ తర్వాత కానీ లేరు. వీళ్ళందరూ ఎవరండి? పేరు పొందిన వ్యక్తులు. ఎవరి ద్వారా పేరు పొందినవారు? దేవుని ద్వారా పేరు పొందిన వారు, దేవుని యొక్క గిఫ్ట్ పొందిన వారు, దేవుని వలన సాక్ష్యం పొందిన వాళ్ళంతా. ఇలాంటి గొప్ప వ్యక్తుల్లో మనం చూసినట్లయితే కొంతమంది ఫెయిల్ అయిపోయారు. ఎవరు ఫెయిల్ అయిపోయారు? సంసోను ఫెయిల్ అయిపోయాడు. ఏమైపోయాడ? బైబిల్లో చదవండి, న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వాక్యం మనం చదివితే దేవుడు సంసోనుతో మొదటగా ఉన్నాడు, కానీ తర్వాత సంసోనుతో లేడు. ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. మనం చదివా, నిన్ను విడవను ఎడబా అని చెప్పాడు. కానీ సంసోను ఏం చేశాడు దేవుడు ఇక్కడ? ఎడబాసిన అంటే ఏంటి చెప్పండి?
విడిచిపెట్టేస్తాడు. ఏం చేశాడంట? ఎందుకని విడిచిపెట్టాడు? దేవుని మాట వినలేదు ఈయన. శత్రువులతో యుద్ధం చేసి వాళ్ళని గెలవరా అంటే ఈయనేం చేస్తాడు? శత్రువుల అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, సున్నత లేని వాళ్ళని. విన్నారా? దేవుడు ఏమన్నా నిన్ను అభిషేకించి ఇశ్రాయేలు ప్రజలు రక్షకుడిగా పెడితే ఈయన ఇశ్రాయేలు రక్షించాల్సింది వదిలేసి ఈయన ఆ శత్రువుల దేశంలో పోయి ఏం చేస్తాడు? అక్కడున్న అమ్మాయిని ప్రేమించి నాకు ఆ అమ్మాయినే పెళ్లి చేయండి అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే చేయకూడదో దాన్నే ఇతను చేస్తున్నాడు. ఇతను దేవుడు ఏం చెప్పాడు? మంగళ కత్తికి క్షవరం చేయకూడదు జుట్టు. రెండో కండిషన్ ఏంటి? ద్రాక్షరసం తాగకూడదు. ఇప్పుడు ఈయనకి ఏం జరిగింది? మంగళకత్రి జరిగిపోయింది, ద్రాక్షరసము తాగిచ్చేసాడు. ఇక్కడ ఏమైపోయాడు? దేవుని యొక్క ప్రతిష్టని కోల్పోయాడు. ఇక దేవుడు ఏం చేస్తా? ఆయన్ని వదిలేసి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పింది ఏ కార్యమైనా మనం చేసినప్పుడు అది మనలో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. దాన్ని మనం చేయనప్పుడు అది మనలో లేనప్పుడు దేవుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. సంసోనుతో దేవుడు ఉన్నాడు, దేవుడు గొప్ప కార్యాలు చేయించాడు, ఎంతోమందిని చంపించాడు. అయినప్పుడు కూడా ఈ సంసోను ఎప్పుడైతే దేవుని మాట వినకుండా ఆ ద్రాక్షరసం తాగాడో, ఎప్పుడైతే ఆ జుట్టు కత్తిరించారో అతలోంచి బలం వెళ్ళిపోయింది. దేవుడు అతన్ని ఎడబాసెను. ఏమని రాస్తుందండి? ఎడబాసెను. అంటే దేవుడు ఏం చేసి అతన్ని వదిలేశాడు. కానీ దేవుడు మనతో ఉంటాడు, ఆశీర్వాదం ఇస్తాడు. కానీ ఆశీర్వాదాన్ని మనం ఏం చేయాలండి? కాపాడుకోవాలి. చెప్పండి అందరూ. దేవుడు ఇస్తాడు, కానీ దాన్ని ఏం చేయాలి? మనము కాపాడుకోవాలి. నేను బాగా పెద్ద ఉద్యోగం చేస్తాను, ₹1,00,000 జీతం వస్తుంది నాకు, ఇంకా నాకు ఎవరితో పని లేదని అనుకుంటాం. తప్పని దేవుడు పీకేస్తాడు. ఎందుకని? దేవుడితో ఉండకపోతే తీసేస్తాడు. ఎవరితో ఉండకపోతే? దేవుడితో ఉండకపోతే ఏం చేస్తాడు? దాన్ని తీసేస్తాడు. అందుకని మనం ఎవరితో ఉండాలి? చెప్పండి. దేవునితో ఉండాలి. రెండో వ్యక్తి ఎవరంటే మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? చాలండి. ఇక్కడ సౌలు ఎవరంట? సౌలుని దేవుడు ఏం చేశాడు? రాజుగా అభిషేకించాడు. ఎలా అభిషేకించంట? ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు ఎవరు? సౌలు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి అప్పుడు దాకా ఎవరు రాజుకున్నారండి? దేవుడే రాజుకున్నాడు. ఎవరు రాజుకున్నారంట? దేవుడే రాజుకోండి. దేవుని యొక్క పోస్టు లేదా దేవుని యొక్క పొజిషన్ ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు సౌలుకి ఇచ్చాడు. దేవుడు స్థానాన్ని ఎవరికి ఇచ్చాడంట? సౌలుకి ఇచ్చినప్పుడు సౌలు దాన్ని ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి కదా. దేవుడు అభిషేకించాడు, గొప్ప శక్తినిచ్చాడు, గొప్ప బలాన్ని ఇచ్చాడు. ఏంటి? కాడి ఎడ్లు విరగొట్టేశాడు. ఏంటంట? ఒక ఎద్దుల బండి కాడి ఎడ్లు ఏం చేస్తా విరగొట్టేశాడు. అంత బలము, అంత అభిషేకము ఆయనలో కనబడుతుంది. అయితే దేవుని బిడ్డల మనందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్నాం. ఇతను ఏం చేశాడంటే దేవుడు చెయ్యవద్దు అని చెప్పిన ప్రతి పని చేశాడు. ఏం చేస్తాడంట? దేవుడు చెయ్యవద్దు అని చెప్పిన ప్రతి పని ఏం చేశాడు? చేశాడు. అమాలేకులు చంపరా అంటే ఏం చేస్తాడని? చంపడం. ఇంకొక కార్యం చేయమంటే ఆ కార్యము చేయడు. దావీదుని దేవుడు చంపమన్నాడా? అమాలేకులు దేవుడు చంపమన్నాడా? చెప్పండి. దేవుడు దావీదుని చంపమన్నాడా? అమాలేకులను చంపమన్నాడా? చెప్పండి. అమాలేకులను చంపమన్నాడు. కానీ ఆయన ఎవరిని చంపడా తిరుగుతున్నాడు? దావీదుని చంపడా తిరుగుతున్నాడు. దేవుడు దావీదుతోనాడా సౌలుతోనాడా? దావీదుతోనాడు. దావీదుని చంపితే దేవుడు ఒప్పుకుంటాడా? దావీదు ఎవరండి? అభిషేకించబడినవాడు. ఆ అభిషేకం ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి? కారణం ఎవరో? సౌలే. ఈయన దేవుని మాట నెరవేర్చబోవడం వలన ఇతని అభిషేకాన్ని తీసి అతనికి ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఈయనలోంచి ఎవరిలోకి షిఫ్ట్ అయిపోయాడు? ఆయనలో షిఫ్ట్ అయిపోయాడు. ఇప్పుడు దేవుడు ఎవరితున్నాడు? దావీదుతున్నాడు. సౌలు ఏం చేస్తున్నాడు? దావీదుని చంపడా తిరుగుతున్నాడు. దేవుడు ఏం చేశాడంటే ఇతని ప్రవర్తన బాగలేదు అని చెప్పి దేవుడు ఏం చేస్తే అతన్ని వదిలేశాడు. దేవుడు వదిలేసిన వెంటనే ఆయనకి ఏమొచ్చిందండి? దురాత్మ. ఒక దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన బిడ్డ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పోగొట్టుకుంటాడో, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎప్పుడైతే వదిలిపెడతాడో వెంటనే సైతాన్ అటాక్ అయింది. ఎవరు అటాక్ అవుతారన్నా? వెంటనే సాతాన్ అటాక్ అయింది. ఒక మంచి ఆత్మీయ బిడ్డ
చర్చికి వచ్చి మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది మంచి విశ్వాస జీవితం చేసి సడన్గా లోకంలో పడిపోయి పాపంలో పడిపోయి చెడుకాలు వ్యసనం అయిపోయి దేవుడిని వదిలేసి అతను సొంత ఇష్ట ప్రకారంగా వెళ్ళాడు అనుకోండి, దేవుడు అతను వదిలేస్తే ఎవరు వస్తారు అతని దగ్గరికి? అప్పుడు దాకా దురాత్మలు అన్నీ దూరంగా ఉంటాయి. ఎందుకని? దేవుడు ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు దేవుడు బయటికి వెళ్ళగానే ఏమైతే అంట అన్నీ వచ్చి ఏం చేస్తాయి? అటాక్ చేస్తాయి. అందుకని బైబిల్ రాస్తుంది, అది మొదటి స్థితి కంటే కడవరి స్థితి భయంకరంగా మారిపోద్ది అనమాట. అందుకని మనం ఒకసారి దేవుళ్ళకి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళకూడదు. వెళ్ళావంటే 20 సంవత్సరాలు నువ్వు మంచిగా జీవించి దేవుళ్ళలో బలంగా ఉంటావు. దేవుడు దేవదూతలు ఇది ఉంటారు. ఏ సాతాను నిన్ను ముట్టదో. ఎప్పుడైతే దేవుడిని వదిలేసి పక్కకి వెళ్ళిపోయాడో అవన్నీ ఏం చేస్తాయంట మొత్తము వచ్చేసి పట్టుకోండి. అందుకని దేవుని బిడ్డలు మనము ఈ సౌలుని మనం చూస్తున్నాము. దేవుడు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకించి రాజు యొక్క స్థానాన్ని దేవుడు ఇస్తే అతను అమాలేకులను చంపరంటే ఎవరిని చంపడం ఎదురుతున్నాడు చెప్పండి? రాజు మాట తప్పొచ్చా? రాజు మాట తప్పొచ్చా? రాజు మాటే శాసనం. రాజు ఒకరిని చంపమంటే చంపాలి, ఒకరిని బ్రతికించమంటే బ్రతికించాలి. అలాంటి రాజు ఏం వాగ్దానం చేస్తాడు? ఆ గొలియాతు 40 రోజుల నుంచి వాడు సవాలు చేస్తాడు. వాడిని ఎవరో చంపలేకపోతున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా కనుక పోయి వాడిని చంపితే నేను రాజ్యానికి రాజుని చేస్తాను, నా కూతురిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. అనడా? ఇప్పుడు దావీదు ఏం చేశాడు? వెళ్ళి గొలియాతుని చంపాడా? వచ్చేప్పుడు ఏం చేయాలి? అప్పుడు కొడుకు అల్లుడిని ఏం చేయాలి? కూతురిచ్చి పెళ్లి చేయాలి, రాజ్యానికి ఏం చేయాలి? రాజుని చేయాలి. కానీ చేశాడా? దేవుడు ఆయనతో ఉంటాడు? అప్పుడు దేవుడు ఆయనతో ఉంటాడా? ఉండడు. ఎప్పుడైనా ఒక నీతి తప్పితే దేవుడు మనతో ఉండడు. దావీదుతో దేవుడు ఉన్నాడు, సౌలుతో సౌలు అంత కూడా నీతి తప్పిన వ్యక్తి, అతను మంచి వ్యక్తి కానే కాదు. అందుకని దేవుని బిడ్డ మనందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. దావీదులోంచి మీరు చూసా లేదో, తరతరాలు దావీదు కుటుంబం రాజులు ఏలుబడి చేశారు. సౌలు కుటుంబం ఎవరు ఏలుబడి చేయలే. దావీదు కుటుంబం నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు. చెప్పండి, ఎవరు వచ్చారంట? రాజుల పరిపాలన అలాగే కంటిన్యూషన్గా జరిగి ఇప్పుడు ఎవరు వచ్చారు? అందులోంచి యేసుప్రభువు వచ్చినాడు. కాబట్టి దేవుని బిడ్డలు మన అందరం కూడా దేవునితో మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. దేవుడితో మనం ఉండాలి, అప్పుడే మనం రాజులుగా చేస్తాడు. దేవునితో మనం ఉండాలి, ఎప్పుడు కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. అందుకని ఇక్కడ సంసోను గొప్ప వ్యక్తి, సౌలు గొప్ప వ్యక్తి, కానీ దేవుడు వాళ్ళతో, చెప్పండి, దేవుడు వాళ్ళతో లేడు. కానీ అలాగనే ఇశ్రాయేలు ప్రజలు మనం చూసినప్పుడు అక్కడ 12 గోత్రాలు ఉన్నాయి. ఎన్ని గోత్రాలు అంట? 12 గోత్రాల్లో ఇక్కడ యెహోషువ ఒక గోత్రం. అయితే 11 గోత్రికులతో దేవుడు లేడు. ఎవరితో ఉన్నాడు? యెహోషువతో మాత్రం ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలం నీకు ఇస్తాను, మోషేకి తోడు నీకు తోడుకుంటాను, నీవు బ్రతుకు దినములంటే ఏ మనుషుని ఎదుట నిలవలేడు. అంటే ఏంటి దాని అర్థమో? నీ దగ్గర నేను ఉన్నాను కాబట్టి ఇక నీ ఎదుట ఎవరో నిలవలేరు. ఎందుకు నిలవలేరు? నిన్ను చూసా, నన్ను చూసా? చెప్పండి, దేవుని చూసి నిలవలేకపోతున్నారా? యెహోషువని చూసి నిలవలేకపోతున్నారా? దేవుని చూసి. దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు? అంటే ఎవరిని చూసి భయపడతాడు విరోధి? మన పక్షాన దేవుడు ఉన్నాడని విరోధి భయపడతాడు. అలాగే యెహోషువ ఎదుట ఏ మనుషుడు నిలబడలేడు అంటే యెహోషువని చూసి నిలబడలేకపోతాడా? యెహోషువ దగ్గర దేవుడు ఉన్నాడని చెప్పి నిలబడలేకపోతున్నాడా? యెహోషువ దగ్గర దేవుడు ఉన్నాడు కాబట్టి నిలబడలేకపోతాడు. దేవుని చూస్తే శత్రువు ఏమవుతాడంట? ఒక త్రోవలో వస్తే 7 త్రోవల్లో పారిపోతాడు. ఎన్ని త్రోవలంట? శత్రువు వస్తే దేవుడిని చూస్తే కనుక శత్రువు ఏం చేస్తాడంట? ఒక త్రోవలో వచ్చేవారు 7 త్రోవల్లో పారిపోతారు. మీరు బైబిల్లో చదివి ఉంటారు, ఇశ్రాయేలు ప్రజల మీద ఎంతమంది యుద్ధానికి వచ్చి అయ్యో మన యుద్ధం చేయలేవురా, దేవుడే యుద్ధం చేస్తాడు, ఆయనతో మనం ఎక్కడ యుద్ధం చేసి మనం ఎక్కడ గెలుస్తారా? పరుగో తెలిసింది వాళ్ళకి. మనం చేయలేము, ఇది మనుషులు చేసే యుద్ధం కాదు, ఇది కనపడిపోతుంది మనకి, దేవుడే చేస్తాడు, మనం ఉండకూడదు చెప్పి ఏం చేశారంట? పారిపోయారంట. అది విన్న కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని దాటి మళ్ళీ ఇంకో దేశం వచ్చేసరికి ఆ దేశస్తులు ఏం చేస్తారంటే వీళ్ళ దేవుడు ఆ దేశాన్ని ఈ విధంగా చేశారంట, అమ్మో మనం ప్రాణాలతో బతితే చాలు, మనం యుద్ధాలు చేయలేని చెప్పి వాళ్ళు ఉన్న పళంగానే అక్కడి నుంచి పారిపోయారంట. దేశాన్ని వదిలేసి. ఏం వదిలేసంట? దేశాన్ని వదిలేసి ఏం చేశారంట? ఎందుకని? దేవుడు వాళ్ళతో ఉన్నాడు. వాళ్ళతో యుద్ధం చేసి మనం గెలవగలమా? గెలవలేము. మన ప్రాణాలు బతుకుంటే చాలు అని చెప్పి ఏం చేస్తున్నారు? అందరూ
పారిపోయారంట. ఎందుకు ఇదంతా చదువుతున్నా అంటే, దేవుడు తోడుగా ఉంటే ఎవ్వరు కూడా మనకి ఎదురనేది ఉండదు. యెహోషువకి దేవుడు తోడు ఉన్నాడు, అన్ని యుద్ధాలు చేశాడు. ఏంటి ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళా కనాను దేశానికి వెళ్ళి అందరికి ఏం చేస్తాడంట? పంచిపెట్టేసాడు. ఎన్ని లక్షల మంది అండి? 20 లక్షల మంది దాకా. ఎన్ని లక్షల మంది అంట? 20 లక్షల మందికి వాళ్ళకి స్థలాలు, పొలాలు అన్నీ సమృద్ధిగా సమానంగా అన్నీ పంచిపెట్టేశాడు. ఆ తర్వాత ఆయన చనిపోయినాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, దేవుడు మన ద్వారా ఒక పని చేయించుకోవాలని దేవుడు కోరిక ఉన్నప్పుడు ఆ పని చేయడానికి మనం దేవుని కోసం పని చేయాలా వద్దా? చెప్పండి. దేవుడు ఒకళ్ళ సేవకుడిగా వాడుకోవాలనుకున్నాను అనుకో, మనం ఏం చేయాలి? ఆ సేవకుడిగా సేవ చేయాలా వద్దా? చెప్పండి. సంఘములో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవ ఇస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరాన్ని ఇస్తాడు. బైబిల్ రాయబడింది. ఒకరికి ఏం సేవ ఇస్తాడు దేవుడు? చెప్పండి. దేవుణ్ణి ప్రేమించే సేవ. ఏ సేవ అంట? దేవుణ్ణి ప్రేమించే సేవ ఇస్తాడు కొంతమందికి. కొంతమందికి ఏం చేస్తాడు? మందిరాన్ని ప్రేమించే సేవ. ఇదేనంట మందిరాన్ని ప్రేమించే సేవ. కొంతమందికి మనుషుల్ని ప్రేమించడం, అందరికి వచ్చి బాగా ప్రైజ్లా చెప్తుంటారు. కొంతమంది వచ్చి ఏం చేస్తారు? సంఘంలో మంచిగా ప్రార్థన చేస్తారు. కొంతమంది బాగా సాక్ష్యం చెప్తారు. కొంతమంది బైబిల్ బాగా చదువుతారు. కొంతమంది పాటలు బాగా పాడతారు. ఇలాగా అనేక విధాలుగా మనుషులు దేవుని సంఘంలో పలు రకాలుగా వాడబడినప్పుడు దాన్ని తగినట్టుగా మనం వాడబడాలా వద్దా? కొంతమంది అభిషేకం ఉందంటే సిగ్గుపడుతున్నారు. బాగా అభిషేకం ఉంది, అందరూ ఏమనుకుంటారో, అన్య భాష మాట్లాడితే ఏమనుకుంటారో, నేను ఒక్కదాన్నే పొందుతున్నాను, అందరికి రావట్లేదు అభిషేకం, నేను ఒక్కదాన్నే శక్తిగా ఉన్నాను, అందరికి శక్తి రావట్లే అని సిగ్గుపడకూడదు. దేవుడు నీకు ఇచ్చిన వరం. చాలామంది ఏంటంటే అందరూ పొందట్లేదు, మనం పొందితే ఎట్లా ఉంటుంది? అందరూ అన్య భాష మాట్లాడట్లే, మనం మాట్లాడితే ఎట్లా ఉంటుంది అని ఏం చేస్తారు? వెనక్కి తగ్గుతున్నారు. కానీ దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని నువ్వేం చేయాలి? వాడాలా వద్దా? 12 గోత్రాలు పంపిస్తే వేగు చూడ్డ కనాను దేశానికి 10 గోత్రాల వాళ్ళు ఏమన్నారు? వాళ్ళ ముందు మనం మిడతల్లాగా ఉన్నాము, అక్కడికి వెళ్తే చచ్చిపోతామని చెప్పారు. కానీ యెహోషువ కాలేబు ఏమన్నారు? ఇన్ని విజయాలు ఇచ్చిన దేవుడు అది కూడా విజయాన్ని ఇస్తాడు, దేవుడు మనకు తోడుకుంటాడు, మనం స్వాధీనపరుచుకుంటాం, భయపడాల్సిన అవసరం అన్నారు. కానీ 10 మంది చెప్పారు, వీళ్ళిద్దరు మాట నమ్మొద్దు, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఒక ద్రాక్ష గెలని ఇద్దరు మోస్తున్నారు, వాళ్ళ ముందు మేము మిడతల్లాగా ఉన్నాము, వెళ్ళామంటే అందరం చచ్చిపోతామని చెప్పారు. ఇప్పుడు జనాలు ఎవరి మాట నమ్మారు? 10 మంది చెప్పిందే నమ్మారు. కానీ ఇద్దరు ఏమన్నారండి? లేదు దేవుడు మనతో ఉన్నాడు అంటున్నారు. లేదు లేదని చెప్పి అందరూ గుండె చెదిరిపోయి దిగులు పడిపోయి, ఓరి నాయన ఇంత దూరం పరిగెత్తుకొచ్చి ఆఖరికి ఏళ్ళ చేతిలో సావాలా మనకి, ఇదేమో దరిద్రం అని చెప్పి భయపడుతున్నారు. కానీ యెహోషువ కాలేబు చెప్పారు, లేదు దేవుడు మనకి ఇస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు ధైర్యంగా వెళ్ళారు. కనాను దేశం అంతా ఏం చేశారంట? స్వాధీనపరుచుకున్నారు. పాలు తేనెలు ప్రవహించే సర్వ సమృద్ధి కలిగిన దేశము. కాబట్టి దేవుని బిడ్డలను మనల్ని అధైర్యపరిచేవాళ్ళు కొంతమంది ఉంటారు. మన ప్రయాణంలో ఏం చేస్తారంటే, అమ్మో నువ్వు దైవ విశ్వాసాలు ఉంటావా, నువ్వు ఉండగలవా, నువ్వు మందులు వేసుకోకుండా బతకగలవా, ఏమైనా అయిపోయి చచ్చిపోతే అని కొంతమంది ఏం చేస్తారు? భయపెడతారు. ఇంకొంతమంది ఏమంటారు? విశ్వాస జీవితం వెళ్తున్నావు, నువ్వు నిలబడగలవా, విశ్వాసం ఉండగలవా చివరిదాకా అని భయపెడుతుంటారు. ఇలాగ ఎన్నో విషయాలు. ఉపవాసం ఉంటానంటే ఉపవాసం ఉండగలవా, ఏమైనా అయిపోతే ఏంటి పరిస్థితి, ఇలా ప్రతి దానికి మనల్ని అధైర్యపరిచేది ఏం చేస్తారు? కొంతమంది కనపడుతుంటారు. కానీ మనం ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. చెప్పండి అందరూ, ఎవరిని చూడాలంట? దేవుడు ఏమన్నాడు? నిన్ను విడవను ఎడబాని. దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి ఇంకొకరితో పని ఉందా? చెప్పండి. 94వ కీర్తన 14వ వాక్యం మనం చదివితే, దేవుడు ఎప్పుడు కూడా విడవడు ఎడబాయడు, మనతోనే ఉంటాడు. ఏ మార్గంలో వెళ్ళినా దేవుడు మనల్ని నడిపిస్తాడు. యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. 94వ కీర్తన 14వ వాక్యం మనం చదువుతున్నాం. యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాదు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాదు. అంటే ఎడబాయడు విడవనాడు అంటే ఏంటి? వదిలేసి వెళ్ళడు, విడిచిపెట్టి ఉండలేడు. వదిలేసి వెళ్ళలేడు, విడిచిపెట్టి ఉండలేడు, విడవలేడు, ఎడబాయలేడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల్ని వదిలిపెట్టడు. గుర్తుపెట్టుకోండి. యేసు రక్తంతో కడగబడి పరిశుద్ధాత్మ ముద్రించబడి నీవు బాప్తిస్మం పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు పేరు లిఖించబడిన తర్వాత, నువ్వు దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత దేవుడిని విడవడు, ఎడబాయడు. కాబట్టి నువ్వు మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, యేసు రక్తంతో కడగబడ్డావు, పరిశుద్ధాత్మ అభిషేకించబడ్డావు. ఇప్పుడు ఎవరి బిడ్డగా మారావు? నువ్వు దేవుని బిడ్డగా నువ్వు మారిపోయినావు. అప్పుడు దేవునితో ఉంటాడా ఉండడా?
యేసు రక్తం నీలో ఉన్నప్పుడు, బాప్తిస్మం నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు దేవుడు నీతో ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు మనము, దేవుడు తన ప్రజల్ని ఎడబాడు, తన శ్వాసమును విడినాడు. ఎందుకంటే మనల్ని తన సొంత ప్రజలుగా దేవుడు మనల్ని మార్చున్నాడు కాబట్టి ఆయన మనల్ని విడవడు. 19వ అధ్యాయం నిర్గమాకాండం 5 వాక్యం చదివితే, నిర్గమాకాండము 19వ అధ్యాయం 5 వాక్యం చూడండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5 వాక్యం చదవండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. దేవుని మాట విని దేవుని మాట ప్రకారం జీవిస్తే సమస్త దేశముల్లో సమస్త జనుల మధ్యలో మీరు నాకు సొంత జనులు. ఏ జనులు అంట? సొంత జనులు. ఎవరి జనులు అండి? దేవుని ప్రజలుగా మనం మారుస్తున్నాం. ఎవరు ఆజ్ఞలు గైకుంటే చెప్పండి. దేవుని ఆజ్ఞ అంటే దేవుని వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా మనం జీవించట్లేదు కనుక నిత్యముగా మనం ఎలా ఉంటామంటే దేవుని సొంత ప్రజలుగా మారుతున్నాము. ఎలా మారుతున్నామంట చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఒక అమ్మాయిని మనం పెళ్లి చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరింటి మనిషి అయిపోద్ది? మన ఇంటి మనిషి అయిపోద్ది. ఆ అమ్మాయికి ఎవరి పేరు వస్తుంది? మన ఇంటి పేరు వస్తుంది. ఆ అమ్మాయి పేరు కొట్టివేయబడుద్ది. అలానే మనం ఒకనొక లోకంలో ఉన్నాం. పెండ్లి కుమార్తెగా దేవునికి భారీగా దేవుని సందుకు వచ్చిన తర్వాత మన పేరు ఎవరి పేరు పెట్టబడుద్ది? అర్థం కాలేదా నా మాట? ఎవరి పేరు పెట్టబడుద్ది? దేవుని పేరు పెట్టబడుద్ది. ఇప్పుడు మనం ఎవరు జనులు అయిపోతామో చెప్పండి? దేవుని ప్రజలం అయిపోతాం. ఉన్నారా? ఇప్పుడు ఆడపిల్ల అంటే ఆడపిల్లని అర్థం అంట. ఏమంట? ఆడపిల్ల అంటే అక్కడ పిల్లని అర్థం. అందుకని తల్లిదండ్రులు ఏం చేస్తారు? అమ్మా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నువ్వు అక్కడే ఉండాలి, ఆ ఇంటి పిల్లవే, తిరిగి మా దగ్గరికి రాకూడదు అని చెప్తారు. అలాగే మనము దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనం ఎవరికి పిల్లలమండి? దేవుని పిల్లలమి. చెప్పండి అందరూ. ఇప్పుడు దేవునికి సొంతం అయిపోయాం లేదా? మనము బాప్తిస్మం ద్వారా, యేసు రక్తం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఎవరు సొంతం అయిపోయామో? దేవుని సొంతం అయిపోయాం. దేవుని స్వకీయ సంపద అంటే దాని సొంత సంపద, సొంత స్వాస్థ్యముగా, సొంత పిల్లగా మారిపోయినాం. మలాకి రాసిన గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యంలో ఈ మాట మీరు చదవచ్చు. మలాకి 3:17. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఇందురు. నేను నియమించిన దినము రాగా వారు నా వారే నా స్వకీయ సంపాద్యం. అంటే దేవుడు ఒక్కొక్క మనిషికి రక్షించబడ్డానికి ఒక దినమో, బాప్తిస్మం పొందడానికి ఒక దినమో దేవుడు నియమిస్తాడు. నియమించబడినంత ఒక్కొక్కరు దేవునిలోకి చేరుతుంటారు. అప్పుడు వాళ్ళు దేవుని స్వకీయ సంపాద్యము. ఇప్పుడు ఒక మనిషి బాప్తిస్మం పొందితే అతను ఎవరికి సంబంధించిన వ్యక్తి అయిపోతాడండి? పరలోకానికి సంబంధించిన వ్యక్తి అవుతాడు. ఎవరి గ్రంథం రాయబడుద్దండి? పరలోకం జీవ గ్రంథంలో రాయబడుతున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరి దగ్గరికి వచ్చేస్తాడు? దేవుని దగ్గరికి వచ్చేస్తున్నాడు. అందుకని మనం చదువుతున్నాం, దేవుడు ఒక దినం నియమిస్తాడు. ఆ నియమించిన దినం రాగా ప్రతి ఒక్కొక్కరు దేవునికి స్వకీయ సంపాద్యంగా, దేవుని సొంత ప్రజలుగా మారుస్తున్నారు. దాని గురించి యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వాక్యం మనం చదివితే, దేవుడు తన స్వకీయుల యొద్దకు వచ్చును, ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరింపలేదని రాస్తుంది. యోహాను సువార్త 1:11. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తాడంటే తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఇశ్రాయేలు కొరకే నేను వచ్చినాను, నశించున్న ఇశ్రాయేల్ ఇంటి కొరకే వచ్చినాను, నశించున్న ఇశ్రాయేల్ గొర్రెల యొద్దకే వచ్చానని గ్రాండ్గా చెప్పాడు ఆయన. ఎలా చెప్పాడంట? చాలా గ్రాండ్గా చెప్పాడు. నశించున్న ఇశ్రాయేల్ యొద్దకే వచ్చాను. శిష్యులు కూడా చెప్పాడు, నశించిపోతున్న ఇశ్రాయేల్ ఇంటికి మాత్రం వెళ్ళండి. చూడండి, శిష్యులు కూడా ఏం చెప్తున్నాడు? నశించిపోయే ఇశ్రాయేల్ ఇంటికి తప్పితే మరి ఎక్కడ కూడా ఏం చేయొచ్చు, మీరు వెళ్ళొద్దు. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడమ్మా. 10వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వాక్యం. ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. చాలు, అందరి దగ్గరికి వెళ్ళమని చెప్పలా. నశించిపోచున్న ఇశ్రాయేల్ యొక్క గొర్రెల యొద్దకు మాత్రం వెళ్ళండి అని చెప్పాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మరొక స్థలంలో చదువుతున్నాము. 15వ అధ్యాయము 24వ వాక్యం చదవండి. ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనను. చూడండి, ఇక్కడ
ఆయన చెప్తున్నాడు, నేను వచ్చింది ఇశ్రాయేలు ప్రజల కొరకే. తన శిష్యులు కూడా చెప్తున్నాడు, ఇశ్రాయేలు ఇంటికే వెళ్ళండి, అందరి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆయన? ఇశ్రాయేల్ ఇంటికి మాత్రమే వెళ్ళండి. నశించున్న గొర్రెల యొద్దకి, నశించున్న ఇశ్రాయేల్ యొద్దకి వెళ్ళండి. కానీ మనం యోహాను సువార్త చదివాము, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన వారు ఆయన్ని అంగీకరింపలేదు. అంటే ఏం చేశారు? రిజెక్ట్ చేశారు. ఏం చేస్తారంట? రిజెక్ట్ చేశారు. అందుకని వాళ్ళు ఏమన్నారు తర్వాత? ఆయన్ని సిలువ వేయండి అన్నారు. ఏమన్నారంట? చెప్పండి. సిలువ వేయండి. కానీ ఆయన ఏమన్నాడు? నా ప్రజలు అన్నాడు. నేను కూడా బాగా చెప్పు దెబ్బలు తిన్నాను. ఎన్నో ఊర్లో సేవ చేసి వీళ్ళు నా వాళ్ళు అని అనుకున్నా. కానీ ఇవాళ ఎవరు లేరు మన వాళ్ళు. మన వాళ్ళని చెప్పి వాళ్ళ కులం చూడలా, వాళ్ళ ఊరు చూడలా, వాళ్ళ పేరు చూడలా, వాళ్ళ అందచందాలు చూడలా, చర్చికి వస్తారు, దేవుని పెట్టలో విశ్వాసం చెప్పేసి ఎంతోమందిని మనవాళ్ళు అనుకుంటే ఈరోజు ఎవరు మనతో లేరు. యేసుడే కూడా అలాగే అనుకున్నాడు. నా స్వకీయ జనులు, నా స్వకీయ సంపాద్యం. ఆ కనాను స్త్రీ వస్తే ఏమన్నాడు? అమ్మా, నేను నశించున్న ఇశ్రాయేలు వద్దకు వచ్చాను కానీ నీ కొరకు నేను రాలేదమ్మా అన్నాడు ఆయన. చివరిగా అందరూ ఏమన్నారు? ఆయన సిలువ చేయండి అన్నారు. ఏమన్నా? అందుకే ఎవరినైతే ఎక్కువగా మనం ప్రేమిస్తామో, ఎవరైతే మనవాళ్ళు అనుకుంటామో, రేపొద్దున వారే మనల్ని సిలువ వేపిస్తారు, వారే మనల్ని మరణానికి అప్పగిస్తారు. అందుకనే దేవుడు ఏమన్నాడు? నాకంటే ఎక్కువగా ఎవరిని మీరేం చేయొద్దు? ప్రేమించొద్దు. తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, కన్న బిడ్డలైనా సరే నాకంటే ఎక్కువగా మీరేం చేయొద్దు? ప్రేమించొద్దు. అందుకని దేవుడు పాపం నా ప్రజలు అని చెప్పి పరుగులు తీసుకొని భూలోకానికి వస్తే వాళ్ళేం చేస్తారు? మాకు అవసరం లేదు అన్నారు ఆయన. ఏమన్నారంట? మాకు అవసరం లేదు అన్నారు. చివరికి ఏమైందని? వాళ్ళే చంపేశారు. పిలాతు అన్నాడు, నేను సిలువ వేయను అని అన్నాడు. ఆయన ఏ తప్పు చేయలేదు, సిలువ వేయనంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు? సార్, వాడి రక్త అపరాధం మా మీద, మా పిల్లలు ఉండును కాక ముందు ఆయన సిలువేయి అన్నారు లేదా? ఆ శాపం వచ్చినా పర్లేదు, మా మీదకి వచ్చినా పర్లేదు, మా పిల్లల మీదకి వచ్చినా కూడా పర్వాలేదు. ఆయన ఏం చేయాలి? ముందు ఆయన ఏమనుకున్నాడు? గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన ఏమిచ్చాడంటే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. నా ఇశ్రాయేలు కొరకు వచ్చాను అన్నాడు. శిష్యులు కూడా చెప్పాడు, మీరు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళండి, ఇంకెక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. చివరిగా ఆయన ఏం చేశారండి? చెప్పండి. మనం ఎక్కువగా మనుషులు ప్రేమించాలనుకోండి, చివరికి చేతిలో చెప్పే ఉంటుంది. ఏమంటారంటే చివరికి చేతిలో చెప్పే ఉంటుంది. ఎక్కువ మనిషిని ప్రేమిస్తే ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? దేవుని. ఇప్పుడు ఇక్కడ ఎవరు మోసపోయారు చెప్పండి? దీన్ని బట్టి మీరు, దేవుడే మోసపోయాడు. ఎవరిని నమ్మి? నా ప్రజలు అన్నాడు. చివరికి అదేమన్నారు? ఆయన మాకు వద్దు సిలువ వేయండి అన్నారు. అందుకని ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించకూడదండి? మనుషుల్ని ప్రేమించకూడదు. చెప్పండి, మనుషుల్ని ప్రేమించకూడదు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు విడవను ఎడబాయను అంటున్నాడు. ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో, ఎవరైతే వాక్యానుసారం జీవిస్తారో వారి జీవితంలో దేవుడు విడవడు ఎడబాయడని వాగ్దానాన్ని మనం విన్నాం. దేవుని చిత్తమైతే ఈ నెలలో ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకుందాం. సమయం అవుతుంది కాబట్టి నేను కోటాను ముగిస్తాను. మిగతా విషయాలు మనం తర్వాత తెలుసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. దేవుడు చూడండి, తన యొక్క ప్రజల్ని ఎంతగానో ఆయన ప్రేమించాడు. ప్రేమించి తన ప్రజల్ని ఎన్నడూ కూడా విడవలేదు, ఎడబాయలేదు. ఆయన వాగ్దానం చేశాడు, కనాను దేశాన్ని తీసుకెళ్తాను. అలాగే యెహోషువ కాలేబు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు గమ్యస్థానం చేర్చాడు. అలాగే దేవుడు నీకు నాకు వాగ్దానం చేశాడు, పరలోక సీయోను యెరూషలేము తీసుకెళ్తాను. ఆ సీయోను యెరూషలేము చేర్చే వరకు కూడా ఆయన విడవడు ఎడబాయడు. అదే సమయాన్న ఆయన తన స్వకీయుల వద్దకి ఆయన వచ్చినప్పుడు వాళ్ళు ఆయన అంగీకరించలే. కానీ దేవుడైతే మనందరినీ నా పిల్లలు అన్నారు. కానీ ఈ దినాన్ని అనేకులు కూడా దేవుడు నా దేవుడు అని అనలేకపోతున్నారు. ఆయనకి పిల్లలుగా ఒక మాదిరిగా జీవించలేకపోతున్నారు. సంసోను ఒక అభిషేకించబడిన వ్యక్తి, అతను దేవుని బిడ్డగా జీవించలేకపోయాడు. సౌలు ఒక రాజుగా అభిషేకించబడిన వ్యక్తి, అతను దేవుడి బిడ్డగా ఒక జీవించలేకపోయినాడు. కాబట్టి వాళ్ళ వల్ల దేవుని యొక్క నామం అవమానపరచబడినట్లు మనం చదువుతున్నాం. కాబట్టి దేవుని యొక్క బలము సంసోనుకి ఇచ్చాడు. ఆ బలాన్ని ఉపయోగించగా బలం వ్యర్థంగా పోయినట్లు మనం చదువుతున్నాం. సౌలుకు ఒక అభిషేకాన్ని ఇచ్చాడు, ఒక రాజుగా చేస్తున్నాడు, అది వ్యర్థంగా పోయినట్లుగా మనం చూస్తున్నాం. దావీదుని చంపడానికి తిరుగుతున్నాడు అతను. కాబట్టి దేవుని బిడ్డను మనము దావీదుని మరి మనం చూసినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతన్ని దేవుడు విడవలేదు, ఎడబాయలేదు.
కాదు. కానీ సంసోనుతో దేవుడు ఉండి అవమానపరచబడి ఉన్నాడు. సౌలుతో దేవుడు ఉండి అవమానపరచబడి ఉన్నాడు. ఈ దినాన మనం కూడా దేవుని అవమానపరచకూడదు. మనల్ని బట్టి దేవుని నామం దూషించబడకూడదు. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఘనముగా ఉండాలి. దేవుడు మనతో ఉన్నప్పుడు మహిమగా ఉండాలి. దేవుడు మనతో ఉన్నప్పుడు బలవంతులుగా ఉండాలి. దేవుడు మనతో ఉన్నప్పుడు వాక్యానుసారంగా జీవించేవారు మనం ఉండాలి. దేవుని చిత్తం చేసేవారుగా మనం ఉండాలి. దేవుడు మనల్ని విడవడి ఎడబాడని చెప్పినట్లుగా మనం కూడా దేవుని విడవకుండా ఎడబాయకుండా దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చి కుడి ఎడమ తొలగిపోకుండా దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండి దేవుడు గర్వముగా వీళ్ళ నా పిల్లలని దేవుడు చెప్పుకోవాలి. మనం కూడా గర్వంగా ఆయన నా దేవుడని మనం చెప్పుకొని దేవుడి మహిమార్థంగా మనం జీవించాలి. ఉన్నతమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చినాడు. ఆయన యొక్క బాప్తిస్తాన్ని, ఆయన యొక్క రక్తాన్ని, ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనకిచ్చి ఆయన మనల్ని స్వాస్థ్యంగా మార్చుకొని తన స్వాస్థ్యంగా ఉన్న మనల్ని విడవకుండా ఎడబాయకుండా ఆ గమ్యస్థానం చేర్చున్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఉన్న మనము ఈ యొక్క యెహోషువకి దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా దేవుడు మనకి తోడుగుండి దేవుడు మనల్ని నడిపించిన గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. నీ ప్రేమ నన్ను విడువను లేదు, ఎడబాయను లేదు దేవా. నీ ప్రేమ నన్ను విడువను లేదు, ఎడబాయను లేదు దేవా. మార్పులేని క్రీస్తు ప్రేమ నన్ను నేటి వరకు కాచినది. మార్పులేని క్రీస్తు ప్రేమ నన్ను నేటి వరకు కాచినది. నీ ప్రేమ నన్ను విడువను లేదు, ఎడబాయను లేదు దేవా. నీ ప్రేమ నన్ను విడువను లేదు, ఎడబాయను లేదు దేవా. హల్లెలూయా. దేవుడు నా ప్రజలని గర్వంగా చెప్పుకున్నప్పుడు మనం దేవుని ప్రజలుగా ఉండాలా వద్దా? దేవునికి మహిమగా ఉండాలా, అవమానకరంగా ఉండాలా? సంసోను నా బిడ్డ అని చెప్పుకొని గొప్ప అభిషేకం ఇస్తే తల్లి గర్భంలో ఏర్పరచుకొని అతన్ని గొప్పగా జన్మింపజేసి అతను గొప్ప అభిషేకాన్ని ఇస్తే అతను ఇశ్రాయేలు ప్రజలు రక్షించరా అంటే ఇతను ఏం చేస్తాడు? ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి అభిషేకం అంతా వ్యర్థపరిచినాడు. అలాగనే దేవుడు ఒక రాజుగా ఉండి ఆ రాజు యొక్క స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు? సౌలుకి ఇచ్చాడు. కానీ ఆ సౌలు ఏం చేశాడు? శత్రువులు చంపడానికి ఎవరిని చంపడానికి తిరుగుతున్నాడండి? దావీదుని చంపడానికి తిరుగుతున్నాడు. వీరిద్దరు దేవునికి అవమానం తీసుకొచ్చారా, ఘనత పట్టుకొచ్చారా? దేవుడేమో వాళ్ళని ఘనపరిచాడు, వాళ్ళు దేవునికి ఏం తీసుకొచ్చారు? అవమానం తీసుకొచ్చాడు. అవమానం తీసుకొచ్చినప్పుడు దేవుడు వాళ్ళని తోడుగా ఉన్నాడా, వదిలేశాడా? వదిలేశాడు. దేవుని మాట వినలేదు. సౌలు ఏమన్నా తెలుసా? అమాలేకులు చంపారా అంటే సమయంలో ఇతను ఏం చేశాడు? చంపకుండా తీసుకొచ్చి నేను దేవుని ఆజ్ఞ నెరవేర్చాను అన్నాడు వచ్చి. అప్పుడు ఆ గుర్రపు రంకులు, ఆ యొక్క అరుపులు, ఆ కేకలు ఏంటి అని అడిగాడు. అవన్నీ బాగున్నాయి, అందంగా ఉన్నాయి, ఎందుకు తీసుకొచ్చా? దేవుడికి బలి వచ్చా అంటున్నాడు. దేవుడు చంపమన్నాడు కదా, నువ్వు ఎందుకు తీసుకొచ్చావు అని అవన్నీ చంపించాడు. మళ్ళీ రాజుని చంపాడా? వాడిని కూడా పట్టుకొచ్చాడు. మళ్ళీ వాడిని కూడా చంపన్నాడు దేవుడు. కానీ ఏమన్నా నేను దేవుని ఆజ్ఞ నెరవేర్చాను అన్నాడు. అందుకని దేవుని బిడ్డల మనము ఎన్నో విషయాల్లో కొన్ని కార్యాలు మంచిగానే చేస్తాం, కొన్ని కార్యాలు చేయకుండా మనం కనబడుతున్నాం. అలా ఉండకూడదు. దేవుని ఆజ్ఞ పూర్తిగా నెరవేర్చాలి. చెప్పండి అందరూ, చెప్పండి. దేవుని ఆజ్ఞ ఏం చేయాలట? పూర్తిగా ఏం చేయాలట? నెరవేర్చాలి. సగం నెరవేర్చి సగం నెరవేర్చకుండా నేను చేశానంటే కుదిరిద్దా? చెప్పండి, కుదిరిద్దా? కుదరదు. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు ఏం చెప్పాడు? యెహోషువతో ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాలి, అందరికీ బోధించాలి, కుడి ఎడము తొలగిపోకూడదు. కాబట్టి మనం కూడా బైబిల్ చదువుతున్నాం, చర్చికి వస్తున్నాం, వాక్యాలు వింటున్నాం. మన జీవితంలో వాక్యానుసారం జీవిస్తే దేవుడు మనల్ని విడవడు, ఎడబాయడు. దేవుడు మనల్ని మన దేవుని పిల్లని చెప్పుకుని అతిశయపడుతుంటాడు, మన జీవితంలో గొప్ప కార్యం చేస్తుంటాడు. అలాగే దేవుని అవమానపరచకుండా దేవునికి లోబడి దేవుని స్వకీయ సంపాద్యంగా దేవుని మహింపరిచిపెట్లుగా దేవుడు మనల్ని మార్చేట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర. దేవుడు మనతో మాట్లాడి ఈ వాగ్దానం ఈ సంవత్సరం అంతా సరిపోద్దా? సరిపోదా? చెప్పండి అందరూ. నిన్ను విడవను ఎడబాయను అన్నాడు. అంటే దేవుడు వదిలి ఉండలేడు, మనకు దూరంగాను వెళ్ళలేడు. కాబట్టి దేవుడు మనతో ఉంటాడా ఉండడా?
ఈ సంవత్సరానికి ఈ వాగ్దానం సరిపోద్దా చాలదా? ఇంకేమైనా లావుగా పెద్దగా ఏమైనా కావాలా వాగ్దానము? చెప్పండి, సరిపోద్దా? ఈ వాగ్దానం మనలో నెరవేరాలంటే మనం కూడా ఏం చేయాలండి? వాక్యానికి లోబడి వాక్యానుసారం ఏం చేయాలంటే మనము జీవించాలి. అప్పుడే దేవుడు మనతో ఉంటాడు. లేదా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని జనవరిలోనే వదిలేయచ్చు, లేకుంటే ఫిబ్రవరిలో వదిలేయచ్చు, మార్చి కూడా వదిలేయచ్చు. దేవుని మాట వినకపోతే ఏం చేస్తాడు? వదిలేస్తాడు. కాబట్టి కొంతమంది ఏం చేస్తాడు? వాక్యానుసారం జీవించినప్పుడు సంవత్సరం అంతా వాళ్ళతో ఉంటాడు. అప్పుడు సంవత్సరం అంతా దేవుడు మనతో ఉండాలా, మధ్యలో వదిలేయాలా? సంవత్సరం అంతా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి. దేవుడి మాట వినాలా వద్దా? వింటే ఏం చేస్తాడు? దేవుడు సంవత్సరం అంతా మనతో ఉంటాడు. వినకపోతే ఏం చేస్తాడు? వదిలేస్తాడు. వదిలేయాలా ఉండాలా? ఉండాలంటే ఏం చేయాలి? బాగా అర్థమైందా? సరే, ఈ సంవత్సరం అంతా దేవుడు మనతో ఉండి ఆయన విడవకుండా ఎడబాయకుండా నడిపించట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము విన్నాం. దేవుడు నా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను గర్వించి అతిశయపడ్డాడు, నా స్వకీయ సంపాదన అన్నాడు. కానీ చివరికి వాళ్ళందరూ కలిసి ఆయన సిలువేయండి అని అడిగారు. కాబట్టి మనం కూడా అలా దేవుని సిలువేయకూడదండి. మనం ఎప్పుడు దేవుని అవమానపరచకూడదు, దేవుని దుఃఖపరచకూడదు. బాప్తిస్మం ద్వారా సొంత ప్రజలుగా, యేసు రక్తం ద్వారా సొంత ప్రజలుగా, పరిశుద్ధాత్మ ద్వారా సొంత ప్రజలుగా మార్చుకున్నాడు దేవుడు మనల్ని. మనం దేవుని సిలువేసి అవమానపరచకుండా, మరలా పాపంలో పడిపోకుండా, వాక్యాన్ని విని వాక్యాన్ని నెరవేర్చకు దేవుడు మనకు సాయం చేయట్లుగా, ఆయన విడవకుండా ఎడబాయకుండా మనం నడిపించట్లుగా, చివరిదాకా ఆయన మనతో ఉన్నట్లుగా, ఆ సియోను యెరూషలేము పరలోకం చేర్చినట్లుగా స్తోత్రించదమా. ఇంకా పరిశుద్ధ బల్లారందుడు ఆశ్రయించట్లుగా స్తోత్రించదమా. బల్లారంతా దేవుడు భారం ఉంచి నడిపించట్లుగా స్తోత్రించదమా. ఇంతవరకు ఆరాధన నడిపించిన దేవుడు ఇంకా ముందుకున్న సమస్త కార్యాలు దేవుడు నడిపించట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర. తండ్రి కుమార పరిశుద్ధాత్మను స్తోత్రించదమా. స్తోత్ర. ప్రభుత్వ రాబోచు మన పరిశుద్ధపరచ రాగడికి సిద్ధపరచట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర. ప్రార్థించు. స్తోత్రం దేవా, మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీకు పరిశుద్ధ నామమునకు స్తోత్రమయ్యా. ఇంతవరకు పాత సంవత్సరం యొక్క ఆరాధనను, కొత్త సంవత్సరం యొక్క ఆరాధనను మీరు భారం వహించి నడిపించిన దయ కొరకు మీకు స్తోత్రం. గడిచిన సంవత్సరం అంతయు కూడా ప్రభా మీరు మమ్మల్ని కాపాడి అయా మా యొక్క జీవితంలో అనేకమైన మేళ్లను, ఉపకారములను మీరు చేసి ప్రభా మీరు మా పక్షమున ఉండి ప్రభా మీరు మాకు తోడుగా ఉండి మీరు మాకు తోడయుండి ప్రభా అనేకమైన గొప్ప కార్యములను, ఆశ్చర్యమైన కార్యములు మా జీవితంలో మీరు జరిగించి మమ్మల్ని కాపాడిన నీ మహాప్రేమ కొరకు స్తోత్రం ప్రభా. మేము ఈ యొక్క దినాల్లో ప్రభా యేసయ్యా పాత వాటన్నిటిని కూడా మేము మర్చిపోయి, వెనుకున్న వాటన్నిటిని మేము మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుటకు మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం దేవా. నీ దివ్యమైన వాక్కుల చేత మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభా మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారయ్యా. నూతన సంవత్సరంలో నేను మోషేకు తోడైనట్లుగా నేను నీకును తోడైండుదని యెహోషువకు వాగ్దానం చేసిన విధముగా ప్రభా మీరు ఈ దినాల్లో మీరు మాకు వాగ్దానం చేసి ఉన్నారయ్యా. నేను నిన్ను విడువను ఎడబాయినని సెలవిచ్చి ఉన్నారు. ఈ యొక్క దినాల్లో ప్రభా మీరు మమ్మల్ని విడవకుండా ఎడబాయకుండా మేము జీవించడానికి ఎల్లప్పుడూ నీ యొక్క వాక్యమును విని ప్రభా నీ యొక్క మాటను విని మేము జీవించుటకు మీరు మా కృప దయచేయమని వేడుకొంచున్నాం. మీరు మమ్మల్ని స్వకీయ సంపాద్యముగా మీరు మమ్మల్ని మార్చి ఉన్నారు. ఎల్లప్పుడూ మేము మీకు లోబడేటువంటి జీవితాన్ని చేసే కృపను మీరు మాకు అనుగ్రహించండి. అవును తండ్రి, మా యొక్క గమ్యస్థానం మేము చేరు వరకు అయ్యా మీరు మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నానయ్యా. మీకు స్తోత్ర దేవా. యొక్క దినాల్లో ప్రభా మీరు మాకు తోడయండి మమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మా యొక్క గమ్యస్థానమైనటువంటి ఆ సియోను యెరూషలేమునకు మమ్మల్ని చేర్చుమని వేడుకొంచున్నామయ్యా. మీకు స్తోత్రం. ఇంకను మాకు ముందుగా ఉన్నటువంటి పరిశుద్ధ బల్లారాధనని మీరు ఆశీర్వదించండి. మమ్మల్ందరినీ కూడా మీరు యోగ్యులుగా మార్చి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీ యొక్క బల్లారాధనలో మేము పాల్గొనుటకు మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నానయ్యా. మమ్మల్ని పరిశుద్ధపరిచి
ప్రభ యేసయ్యా మీ యొక్క ప్రభ మీ యొక్క రక్తంలోను మీ యొక్క శరీరంలోను మేము పాల్పంపులు పొంది మీ మహిమగల రాకల్లో మేము కనబడటానికి మేమును కూడా ప్రభ యేసయ్యా మీ వలే మార్చబడి మహిమ పొందుటకును మీరు మా కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధ బల్లారు ఉంది. బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ బల్లారులో పాల్గొనే వాళ్ళు వరుసగా లైన్లో కూర్చున్నట్లయితే ఇప్పుడు వాక్యం చదివి మీకు రొట్టె ద్రాక్ష ఇస్తాను. అది అయిపోయిన తర్వాత మీ అందరి చేతికి వాగ్దానం ఇస్తాను. వాగ్దానం తీసుకొని ఆశీర్వాదం పొందుకొని వెళ్ళగలిగితే వెళ్ళండి. ఇప్పుడు